కర్ణాటకలోని ధర్మస్థలలో తవ్వకాలు సంచలనం రేపుతున్నాయి. సిట్ తవ్వకాలపై పెద్ద ఎత్తున ఊహాగానాలు ప్రచారాలు సాగుతున్నాయి. తాజాగా లాయర్ మంజునాథ్ పేరుతో ప్రెస్ నోట్ ఒకటి వైరల్ అవుతుంది. ఎక్కడ అధికారికంగా ఎంఎన్ అసోసియేట్స్ దీని గురించి చెప్పలేదు. అయితే కానీ కర్ణాటకలో వైరల్గా ఈ ప్రెస్ నోట్ మారుతోంది. దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ అందిస్తుంది. మొత్తం 12 చోట్ల 43 మృతదేహాలు ఉన్నాయని, 13వ స్పాట్లో చాలా ఎక్కువ శవాలు ఉన్నాయనే ప్రచారం అయితే జరుగుతోంది. తవ్వకాల్లో సిట్ వాటిని గుర్తించిందని ఆ ప్రెస్ నెట్లో లాయర్ పేర్కొంటున్నారు. అత్యధికంగా సైట్ 11 దగ్గర 9 మృతదేహాలు ఉన్నట్లుగా గుర్తించారు. మరోవైపు సైట్ నెంబర్ 1 దగ్గరే మహిళా జాకెట్, ఏటీఎం, పాన్ కార్డ్, బ్యాగ్ గుర్తించింది ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్. భారీ వర్షం కారణంగా తవ్వకాలకు తీవ్ర ఆటంకం జరిగింది. ఇంకోవైపు తప్పిపోయిన తమ వారి మృతదేహాల కోసం వెహికల్లతో కుటుంబాలు ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. రెండో రోజు కూడా సిట్ తవ్వకాలు కొనసాగుతున్నాయి. మీరు స్క్రీన్పై చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్గా ఎంఎన్ అసోసియేట్స్ పేరుతో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. ఆ ప్రెస్ నోట్లో ఎక్కడెక్కడ ఏ స్పాట్లో ఎన్ని శవాలు లభ్యమయ్యాయో ఆధారాలతో సహా, అక్కడ అంకెలతో సహా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కర్ణాటకలో ప్రస్తుతం ఈ ప్రెస్ నోట్ సంచలనంగా మారుతుంది. అనేక ఊహాగానాలు ప్రచారం సాగుతున్నప్పటికీ తాజాగా లాయర్ మంజునాథ్ పేరుతో ప్రెస్ నోట్ ఇది వైరల్ అవుతుంది. అయితే ఎంఎన్ అసోసియేట్స్ ఎక్కడ అధికారికంగా దీని గురించి చెప్పట్లేదు. కానీ ఈ ప్రెస్ నోట్ ఇప్పుడు కర్ణాటకలో వైరల్గా మారుతుంది. మొత్తం 12 చోట్ల 43 మృతదేహాలు ఉన్నాయని, 13వ స్పాట్లో చాలా ఎక్కువగా శవాలు ఉన్నాయనే ప్రచారం అయితే సాగుతుంది. ఒకసారి ఎంఎన్ అసోసియేట్స్ సంబంధించిన ప్రెస్ నోట్ మీకు స్క్రీన్పై చూస్తున్నారు. మంజునాథ్ ఎన్ పేరుతో, అడ్వకేట్ పేరుతో ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేశారు. ప్రెస్ రిలీజ్ పేరుతో 30 జూలై 2025 డేట్తో రిలీజ్ అయింది. అది సబ్జెక్ట్ శ్రీమతి సుజాత భట్స్ అన్వేరింగ్ రిజాల్వ్ యాజ్ ధర్మస్థల అంటూ ఎగ్జామినేషన్ కంటిన్యూ అంటూ పెడుతున్న ప్రెస్ నోట్ అది. యాజ్ ద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ప్రొసీడ్స్ విత్ ఇట్స్ డెలిగెంట్ వర్క్ ఇన్ ధర్మస్థల త్రూ reliable sources, the counsel for Mrs. Srimati Sujata Bhatt has gained further insight into the specific information provided by the complainant witness regarding the number of buried bodies at ఈచ్ మార్కెట్ సైట్ అంటూ ఒకసారి ఒక్కొక్క సైట్లో ఎన్ని శవాలు లభ్యమయ్యాయో చెప్తున్నారు. నేను మీకు చదివి వినిపిస్తున్నాను. సైట్ నెంబర్ 1లో 2 బాడీలు, సైట్ నెంబర్ 2లో 2 బాడీస్, అలాగే సైట్ నెంబర్ 3లో 2 బాడీస్, సైట్ నెంబర్ 4లో 4 and 5లో 6 బాడీస్, సైట్ నెంబర్ 6 and 7లో 6, 7 and 8లో 8 బాడీస్, సైట్ నెంబర్ 9లో 6 to 7 బాడీస్, సైట్ నెంబర్ 10లో 3 బాడీస్, సైట్ నెంబర్ 11లో 9 బాడీస్, సైట్ నెంబర్ 12లో 4 to 5 బాడీస్, సైట్ నెంబర్ 13లో ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అమాంగ్ దీస్ మార్క్డ్ లొకేషన్స్ అంటూ పెడుతున్నారు. ఇట్ హ్యాస్ ఆల్సో కమ్ టు అవర్ attention that the site said to contain the highest number of bodies according to the complainant witness is not among the currently marked 13 sites. We understand this particular site is located further away and it's stated to be taken up after the completion of the present series of examinations అంటూ పెట్టారు. అలాగే Sujata Bhatt, for Srimati Sujata Bhatt, this process is not merely an investigation. It is a proud journey towards truth and closure for her beloved daughter and for countless other missing persons. She affirms her unwavering commitment to this quest for justice అంటూ అనన్య భట్ ఎవరైతే ఉన్నారో మృతురాలు, ఆమె తల్లి 2003లో ఎంబీబీఎస్ స్టూడెంట్ అనన్య భట్ మృతి చెందింది. ఆమె మృతి గురించి అనేక అనుమానాలు లేవనెత్తుతూ ఆమె తల్లి చేసిన ఏదైతే పిటిషన్ ఉందో ఇప్పుడు దానికి సంబంధించే ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో ఆమె తల్లి పేరుతో రిలీజ్ అయిన ఈ స్టేట్మెంట్ ఇది సోషల్ మీడియాలో మాత్రమే వైరల్గా మారుతుంది. ఎక్కడ దీన్ని మేము అధికారికంగా కన్ఫర్మ్ చేయట్లేదు. బిగ్ టీవీ అధికారికంగా లభించిన ఆధారం అని చెప్పట్లేదు. ఇది కేవలం కర్ణాటకలో ఎంఎన్ అసోసియేట్స్ పేరుతో కర్ణాటకలో వైరల్ అవుతున్న ఒక ప్రెస్ నోట్ మాత్రమే. దాన్ని ఎక్కడ మేము అధికారికంగా ఇది అధికారిక ప్రెస్ నోట్ అని బిగ్ టీవీ చెప్పట్లేదు. కేవలం అది సోషల్ మీడియాలో, అది కూడా కర్ణాటకలో వైరల్ అవుతున్న ఒక ప్రెస్ నోట్ సంబంధించిన
దాని ఆధారంగా వచ్చినటువంటి వార్తను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. వ్యూవర్స్ అడ్వైస్ మళ్ళీ చెప్తున్నాను, ఇది కేవలం అక్కడ సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న వార్త మాత్రమే. ఎంఎన్ అసోసియేట్స్ పేరుతో మంజునాథ ఎన్ అనే లాయర్ పేరుతో ఇది ప్రస్తుతం వైరల్ అవుతుంది. సైట్ల వారీగా ఎక్కడెక్కడ ఎన్ని డెడ్ బాడీలు దొరికాయనే పేరుతో అక్కడ అదంతా కూడా వైరల్ అవుతున్న ప్రెస్ నోట్ మాత్రమే మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి మంజునాథ ఆలయం వెలుపల ధర్మస్థలలో ఒక ఆధ్యాత్మిక ప్రదేశంగా వెలుగొందుతున్న ఆ ప్రదేశంలో ఇన్ని ఘోరాలు, నేరాలు, అకృత్యాలు జరిగాయని చాలామంది నివ్వెరపోతున్నారు. ఒక పారిశుద్ధ్య కార్మికుడు, మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రస్తుతం ఒక కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని డీజీ ఆధ్వర్యంలో నేతృత్వంలో అక్కడ ఏర్పాటు చేసింది. ఇందులో ఫోరెన్సిక్ ఉన్నారు, వైద్య బృందం ఉంది, పోలీసు ఉన్నారు, చాలామంది అధికారుల బృందం ఉంది. దాదాపు 15 చోట్ల నిన్నంతా కూడా గాలింపు చేశారు. తాజాగా ఇవాళ జరిపిన గాలింపులో ఒక సైట్ నెంబర్ 1లో ప్రస్తుతం ఒక ఎర్రటి జాకెట్ అలాగే ఒక ఏటీఎం, ఒక పాన్ కార్డు మాత్రమే లభ్యమైంది. ఆ ప్రాంతంలో దొరికినటువంటి ఆధారాల బట్టి తాజాగా తవ్వకాల్లో కొంత మాత్రం పురోగతి సాధించారు. పూర్తి స్థాయిలో ఇంకా ఎక్కడా వాటికి సంబంధించినటువంటి ఆధారాలు లభ్యం కాని పరిస్థితి. సో మొత్తం మీద ఇది మాత్రం అంటే ఈ మీరు స్క్రీన్పై చూస్తున్న దాన్ని మేము ఖచ్చితంగా ధృవీకరించలేదు, జస్ట్ వైరల్ మాత్రమే అని చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఖచ్చితంగా మళ్ళీ పదే పదే చెప్తున్నాం. ఒక్కసారి ఎంఎన్ అసోసియేట్ సంబంధించినటువంటి లెటర్ మీకు మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను, చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ అనన్య భట్ అనే ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ చనిపోయినప్పుడు 2003లో ఆమె తల్లి ఇప్పుడు వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా మళ్ళీ తను కొన్ని అభ్యంతరాలు లేవనెత్తింది. తన కూతురి మరణ గురించి ఆమె ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చి మళ్ళీ దాన్ని రీఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్తుంది. సో దానికి సంబంధించి ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా వచ్చినటువంటి ఏదైతే ఇది ఉందో నోటీసు, లాయర్ ఇచ్చినటువంటి అంశం, ఇది బయటపెట్టిన అంశాలు ఇవన్నీ కూడా ఆ సిట్ దర్యాప్తులో తేలినట్టుగా ఎంఎన్ అసోసియేట్స్లో మంజునాథ అనే లాయర్ ప్రస్తుతం ఆ నోట్ని రిలీజ్ చేసినట్టుగా వైరల్ అవుతుంది. కొన్ని మీరు చూసిన దృశ్యాలు ముఖ్యంగా పశ్చిమ కనుమల్లో కొలువైనటువంటి ధర్మస్థలలో నేత్రావతి నది ఒడ్డున ఆ ప్రాంతంలో చాలా మరణాలు సంభవించాయంటూ, అవన్నీ కూడా లైంగిక దాడులు, అత్యాచారాల వల్ల జరిగాయంటూ అక్కడి మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పినటువంటి, అతను విజిల్ బ్లోయర్గా మారించినటువంటి ఫిర్యాదు ఆధారంగా కర్ణాటక ప్రభుత్వం చాలా సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దాని ఆధారంగానే దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఒకసారి నేను మీకు మళ్ళీ మంజునాథ అసోసియేట్స్ రిలీజ్ చేసినటువంటి ఆ స్టేట్మెంటు అవన్నీ కూడా మీకు చదివి వినిపించాను. మళ్ళీ చివరిగా శ్రీమతి సుజాత భట్ స్టేట్స్, ఐ విల్ వాచ్ అవుట్ ఫర్ ద ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామినేషన్, మై హార్ట్ aches for answers and I have full faith that the SIT's painstaking work will unearth the truth no matter how long it takes or how deep they must dig. We reiterate our full confidence in the SIT's methodological approach and every shovel of earth turned brings us closer to uncovering the full extent of these allegations and delivering long awaited justice అంటూ మంజునాథ్ ఎన్ అడ్వకేట్ కౌన్సిల్ ఫర్ శ్రీమతి సుజాత భట్ అడ్వకేట్గా చెప్తున్న మంజునాథ్ పేరుతో ఒక స్టేట్మెంట్ ఏదైతే రిలీజ్ ఉందో మళ్ళీ ఒకసారి మీకు స్క్రీన్పై చూపించే ప్రయత్నం చేస్తాను. మంజునాథ ఎన్ అడ్వకేట్ పేరుతో వచ్చినటువంటి స్టేట్మెంట్ అదే ఏదైతే ఉందో మళ్ళీ మీకు బిగ్ టీవీ స్క్రీన్పై చూపిస్తున్నాం. ఇది కేవలం ఒక వైరల్గా మారుతున్న సోషల్ మీడియా ప్రచారం మాత్రమే, అది మాత్రమే మేము చెప్తున్నాం. ఖచ్చితంగా దీనికి అధికారిక నిర్ధారణ లేదు. బిగ్ టీవీకి దీనికి ఎలాంటి అధికారిక నిర్ధారణ ఉందని చెప్తున్న అంశం కాదు ఇది. వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం. మళ్ళీ ఒక్కసారి ఆ సైట్ల వారీగా ఇచ్చినటువంటి వివరాలు చెప్తాను. సైట్ నెంబర్ 1లో 2 బాడీలు, సైట్ నెంబర్ 2లో 2 బాడీలు, సైట్ నెంబర్ 3లో 2 శవాలు, సైట్ నెంబర్ 4 and 5లో 6 మృతదేహాలు సంబంధించినటువంటి ఆనవాళ్ళు, అలాగే సైట్ నెంబర్ 6, 7, 8, 8లో 8 మృతదేహ ఆనవాళ్ళు, సైట్ నెంబర్ 9లో దాదాపు 7 వరకు ఆనవాళ్ళు, అలాగే సైట్ నెంబర్ 10లో 3 బాడీస్, సైట్ నెంబర్ 11లో 9, సైట్ నెంబర్ 12లో 5, సైట్ నెంబర్ 13లో ద హైయెస్ట్ నెంబర్ అమాంగ్ దీస్ మార్క్ లొకేషన్స్ అంటూ చెప్తున్న పరిస్థితి. ఇవన్నీ కూడా కేవలం అక్కడ సోషల్ మీడియా ఆధారంగా
నేను మేము చెప్తున్నాను, దీన్ని మేము ధృవీకరించలేదు, బిగ్ టీవీ దీన్ని ఎక్కడా ధృవీకరించలేదు. ఇవి జస్ట్ వైరల్ మాత్రమే, వైరల్గా సోషల్ మీడియాలో ప్రస్తుతం సర్క్యులేట్ అవుతున్న అంశాలు మాత్రమే బిగ్ టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. సో మొత్తం మీద ధర్మస్థలలో ఏం జరుగుతుంది, 100 కాదు అంతకు మించి శవాలున్నట్లు స్థానికులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా ప్రస్తుతం ధర్మస్థలలో జరుగుతున్నటువంటి అంశాలని ఎప్పటికప్పుడు మేము మీకు అప్డేట్ చేస్తున్నాము. సో మొత్తం మీద చాలా వరకు ధర్మస్థలలో జరుగుతున్నటువంటి అంశాలకు దేశమే నివ్వెరపోతుంది. అసలు 1995 నుంచి 2014 వరకు పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుడు చెప్పినటువంటి అంశాల ఆధారంగా తానే స్వయంగా వందలాది శవాలను పూడ్చిపెట్టాను, వందలాది శవాలను ఖననం చేశాను. అలాగే అందులో చాలామంది మహిళలు ఉన్నారు, మైనర్ బాలికలు ఉన్నారు. వాళ్ళంతా కూడా అత్యాచార బాధితులు, అంతా కూడా లైంగిక దాడి బాధితులు అంటూ ఆ విజిల్ బ్లోయర్ చెప్తున్న అంశాలు నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది. పోలీస్ అధికారులకి నివ్వెరపోయే అంశాలు ఒక్కొక్కటిగా ఆ వ్యక్తిని వెంట పెట్టుకొని అవన్నీ కూడా ఇప్పుడు అవన్నీ శోధాలు చేస్తున్నారు, వెతుకుతున్నారు, తవ్వుతున్నారు. సో వాటి ఆధారంగానే వస్తున్నటువంటి అంశాలను ఇప్పుడు అవన్నీ కూడా పూర్తి గోప్యత పాటిస్తున్నారు అధికారులు, సిట్ అధికారులు, ఫోరెన్సిక్ ఉన్నారు, మెడికల్ బృందాలు ఉన్నాయి, రెవెన్యూ విభాగం సంబంధించిన అధికారులు ఉన్నారు, అలాగే పోలీస్ అధికారులు ఉన్నారు. మామూలు విషయం కాదు. ఒక వ్యక్తి చేసిన ఆరోపణ దేశాన్ని కుదిపేస్తోంది. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. 1 కాదు 2 కాదు, వందల హత్యలు, దశాబ్దాల కాలంగా జరుగుతున్న ఈ తంతు, ఇప్పటి వరకు ఆయన చెప్పిన అంశాలు, నివ్వెరపోయే అంశాలు, ఇవన్నీ కూడా ఆడవాళ్ళ మాన ప్రాణాలకు సంబంధించిన అంశాలు. అత్యాచారాలు జరిగాయి, మానభంగాలు జరిగాయి, ఆపై హత్యలు జరిగాయి. బయట ప్రపంచాన్ని తెలియకుండా పూర్తిగా పూడ్చిపెట్టారు, ఖననం చేశారు, కాల్చివేశారు. ఇవన్నీ వింటుంటే అసలు ఏం జరిగింది, అసలు భారత్లో మన స్వతంత్ర భారతదేశంలో ఇంతటి దమన హత్యాకాండ ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా? ఇప్పటి వరకు ఏమైనా ఇలాంటి చరిత్రలో అంశాలు ఉన్నాయని కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదు. కానీ ఇది ఈ మంజునాథ ఆలయం ప్రాంగణం వెలుపల జరుగుతున్న నేత్రావతి నది ఒడ్డున, అలాగే పశ్చిమ కనుమల వెంట జరిగిన ఒక హత్యాకాండ ఇంత దారుణంగా ఉందా? ఒక ఆధ్యాత్మిక ప్రదేశంగా వెలుగొందుతున్న ఆ ప్రాంతంలో ఇలాంటి రహస్యపూరిత మిస్టరీతో కూడుకున్నటువంటి హత్యల పరంపర దశాబ్దాల కాలంగా జరిగిందంటే ప్రజలంతా కూడా ఒక రకమైనటువంటి భయాందోళనకు గురవుతున్నారు. అక్కడ వెళ్ళే భక్తులు కూడా ఆందోళనకరమైన చర్చ జరుగుతుంది. నిజంగా ఇదంతా వాస్తవమేనా? ఆ విజిల్ బ్లోయర్ చెప్పిన అంశాలను నిజమేనా? ఆ దృశ్యాలు చూడండి. ఆ విజిల్ బ్లోయర్ పూర్తిగా మొహానికి మాస్క్ వేసుకొని నల్లటి కవచం ధరించి కప్పుకున్న వ్యక్తిని వెంట పెట్టుకొని తీసుకెళ్తున్నారు. ఇదేదో సినిమా స్టోరీ కాదు, కల్పితం కాదు, ఇదంతా నిజం, ఇదంతా జరుగుతున్న వాస్తవం. ప్రస్తుతం మీరు చూస్తున్న దృశ్యాలు కూడా అవే. వర్షంలో కూడా ఎలాంటి ఆటంకాలు కలగకుండా అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థ, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఫామ్ చేసి కర్ణాటక గవర్నమెంట్ ఈ ఆరోపణలన్నిటి కూడా నిగ్గు తేల్చే పనిలో ఉంది. అదే జరుగుతుంది. ఒక్కసారి చూడండి ఆ దృశ్యాలు. భారీ వర్షం పడుతున్నా అతను చెప్పిన ఆనవాళ్ళను గుర్తించేందుకు అక్కడ తవ్వకాలు జరుగుతుంటే ఇదేదో నిజంగా ఒక క్రైమ్ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ లాగా అనిపిస్తోందా? నిజంగా ఇలాంటివి చూసే సినిమాలు తీస్తున్నారా? కానీ సినిమాల వల్ల ఇవి ప్రభావితం అవుతున్నాయి. ఏదేమైనా ధర్మస్థలలో జరుగుతుంది ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు సిట్ అధికారులకు లభ్యమయ్యాయి? ఆ ప్రాంతంలో నిజంగా ఇలాంటి హత్యాకాండ జరిగిందా? దశాబ్దాల కాలంగా మహిళల హత్యలు, మానభంగాలు, లైంగిక దాడులు, అదృశ్యమైన కేసులు, మైనర్ బాలికలు. ఒక విచిత్రం ఏంటంటే అక్కడ జరుగుతున్న అంశాల గురించి ఆ వ్యక్తి చెప్పుకోలేక, బెదిరింపులకు తట్టుకోలేక ఆ రాష్ట్రాన్ని వదిలి, ఎన్ని సంవత్సరాల పాటు ఆ వ్యక్తి రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయాడు. తిరిగి పశ్చాత్తాపంతో బాధపడి మళ్ళీ రియలైజ్ అయ్యి అక్కడికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశానంటున్నాడు. అతను ఖననం చేసిన, కాల్చి చేసిన, పూడ్చిపెట్టిన, అంత్యక్రియలు జరిపిన శవాల్లో ఒక 15 ఏళ్లలోపు మైనర్ బాలిక కూడా ఉంది. ఆ బాలికపై జరిగిన లైంగిక వేధింపుల దాడి తర్వాత, జరిగిన హత్య తర్వాత బాలికను బ్యాగుతో సహా పేపర్లో చుట్టి అక్కడే ఆ నది ఒడ్డున, నేత్రావతి నది ఒడ్డున తానే నిప్పు పెట్టి కాల్చిపెట్టి అంత్యక్రియలు జరిపినట్టుగా ఆ వ్యక్తి చెప్తుంటే నిజంగా ఒళ్ళు గగురు పొడిచే సంఘటనలు మన భారతదేశంలో, అది కూడా ఒక పవిత్ర పుణ్యస్థల ప్రాంతంలో, ఆ నది ఒడ్డున పశ్చిమ కనుమల్లో ఒక అందమైన సుందరమైన ప్రదేశంలో ఇంతటి రహస్యం, ఇంతటి మిస్టరీ
ఇంతటి ఘోరం జరిగిందా అనే అనుమానాలు కలగక మానదు. ఖచ్చితంగా ఈ అంశంపై దర్యాప్తు జరగాలని చాలామంది పట్టుబట్టడంతో ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ను కర్ణాటక ప్రభుత్వం అపాయింట్ చేసింది. ఒక డీజీ లెవెల్ స్థాయి అధికారితో ప్రస్తుతం ఆ దర్యాప్తు జరుగుతుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ మేము మీకు చెప్తున్నాం. ఇవాళ జరిపిన తవ్వకాల్లో కేవలం సైట్ 1 దగ్గర ఒక మహిళకు సంబంధించినటువంటి ఒక జాకెట్, ఎరుపు జాకెట్, అలాగే ఒక ఏటీఎం కార్డ్, పాన్ కార్డ్, దాంట్లో లక్ష్మి అనే పేరుంది, అలాగే ఒక బ్యాగ్ కూడా లభ్యమైంది. తర్వాత ఈ మంజునాథ్ ఎన్ అనే అడ్వకేట్ పేరుతో ఆమె ఈ సుజాత భట్, ఎవరైతే అనన్య భట్ ఉన్నారో ఆమె అడ్వకేట్గా చెప్తున్నారో అతను రిలీజ్ చేసిన వివరాలు మీకు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చిన అంశాలు. మేము ఎక్కడ వీటిని ధృవీకరించట్లేదు, కన్ఫర్మ్ చేయట్లేదు. బిగ్ టీవీకి ఎక్కడ అఫీషియల్గా ఇవి మేము కన్ఫర్మ్ చేసి చెప్పట్లేదు. కేవలం సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ఆధారంగానే మేము మీకు ఇవి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఏదేమైనా ధర్మస్థలంలో జరిగినటువంటి భయానక కథల గురించి ఇప్పటికే చాలామంది కర్ణాటక వాసులు చెప్తున్నారు. చాలామందికి చర్చలు జరుగుతున్నాయి. వీటి గురించి ఒళ్ళు గగురు పొడిచే భయంకరమైన ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి, ఆ నేర ఆరోపణల గురించి ప్రస్తుతం నిగ్గు తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. అనేక అంశాలు బయటపడుతున్న సందర్భం మనకు కనబడుతోంది. సో ఏమైనా చాలామంది అదృశ్యమయ్యారు, అది మాత్రం వాస్తవం. చాలామంది ఇప్పటి వరకు కనబడకుండా పోయారు. ధర్మస్థల ఒక్కటే కాదు, బయటకు రాని అరాచకాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటి వరకు పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన అంశాలను బట్టి ధర్మస్థలలో అనేక విస్తుగొల్పే ఘటనలు, అరాచకాలు, మహిళలపై హత్యలు, అత్యాచారాలు, ఆపై హత్యలు, లైంగిక వేధింపుల దాడులు, కాళ్ళు చేతులు కట్టేశారని, నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేసి చంపారని, లేదా బలవంతంగా లాక్కెళ్ళి హింసించి గాయపరిచి అత్యాచారం చేసి ఆపై చంపారని, మహిళలు, విద్యార్థులు, మైనర్ బాలికలు, అసలు ఏం జరిగింది ధర్మస్థలలో? ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు? ఇంతమందిని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఎవరు చేశారు? ఎందుకు భయంకరమైనటువంటి ఘటనలు అక్కడ చోటు చేసుకున్నాయి? ఇంతటి అసలు ఆ విషయాలు చెప్తుంటేనే ఒళ్ళు గగురు పొడిచే అంశాలు నిజమేనా? ఇవన్నీ కూడా నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది. అదే దేశమంతా కోరుకుంటుంది. దానికి సంబంధించిన విషయాల గురించి ఎప్పుడు చర్చ జరుగుతుంది. ఏదేమైనా ధర్మస్థలలో అంశాలు నిగ్గు తేలేదాకా, ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఖచ్చితమైనటువంటి ఆధారాలు దొరికేదాకా ఇన్వెస్టిగేషన్ చేస్తుందని చెప్తున్నారు. వర్షంని కూడా లెక్క చేయకుండా ఇవాళ ఆ రకమైన తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మేము మీకు చెప్తున్న అంశాలన్నీ కూడా ఇప్పుడు ఇచ్చిన అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల ఆధారంగానే మేము మీకు చెప్తున్నాం. ఎక్కడ ఖచ్చితమైన ధృవీకరణ అయితే కాదు. బిగ్ టీవీకి ఈ ధృవీకరణ చేయట్లేదు. మంజునాథ్ ఎన్ అనే అడ్వకేట్ పేరుతో వచ్చినటువంటి అంశాలని మేము మీకు వైరల్గా మారుతున్న అంశాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఏదేమైనా ధర్మస్థలంలో జరిగిన ఆ ఘోర కలిని, మొత్తం ఇవన్నీ కూడా, ఈ అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే ఒక్కసారిగా పోలీసులకే మైండ్ బ్లాక్ అవుతుంది. అంటే అతను చెప్పిన ఆరోపణలు, అతను చేసినటువంటి పనుల గురించి చెప్తున్న అంశాలు కూడా నిజంగా విస్తుగొలిపే అంశాలు. అవన్నీ కూడా బయటికి రావాలి, నిజాలేంటో తెలియాలి. ప్రజలకు, ప్రపంచానికి అదంతా కూడా తెలియాల్సిన అవసరం ఉంది. The Big Folk Night 2025, celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.